అవమానాల విషయంలో నువ్వు బ్రతుకు మీద విరక్తి చెందితే అసలు నిన్ను ఎవడు అవమానపరచాలనుకున్నాడో వాడు నిన్ను కాదు, ముందు ఆయనని. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఇప్పుడు నా బిడ్డని ఎవడైనా రోడ్డుకు లాగి గందరగోళం చేస్తుంటే ఫస్ట్ అవమానం ఎవరికి? వాడికి కాదు, నాకు. నేను ఫీల్ అవుతా. కాబట్టి నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడని వాగ్దానం చేసినోడు ఉన్నాడు. నువ్వు ఒక్కటే, ప్రభా రేపు వచ్చి వాడు రోడ్డుకు లాగుతాను అంటున్నాడు, నాకు తెలియదు, నీ పరువే పోయిద్ది అని చక్కగా నువ్వు దేవుని వైపు చూడు. నిజంగా నిన్ను దేవుడు అవమానానికి అప్పగిస్తే అవమానం సహించు. ఆ అవమానానికి ప్రతిగా గొప్ప పూదండ, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని నమ్ము. హల్లెలూయా. వింటున్నారా వాళ్ళు? నీకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూచిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఆత్మహత్య అనే ఆలోచన తొందరపడి ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఎన్ని బాధలైనా మనం పడదాం, అవమానాలైనా పడదాం. మనల్ని అవమానపరిచే ముందు అవమానం ఎవరికి? డాడీకి. ఎవరు మన డాడీ? ఎవరు వస్తారా? నీ బాబు అంటాడు ఒక్కొక్కడు. అవునరా, నా బాబు ఉన్నాడురా, పైన కూర్చొని ఉన్నాడు, నీ తాట తీస్తాట అనుకొని ఆనందపడటమే నువ్వు. వాడు ఎంత అవమానపరిస్తే అవమానం పొందటమే నువ్వు సంతోషంగా నవ్వుకుంటా పొందటమే. ఎందుకంటే వాడి జుట్టు ఊడగొడతాడు, అనుమానం లేదు అందులో. హల్లెలూయా. నిన్ను హెచ్చించటం ఖాయం, అవమానపరిచిన వాళ్ళు ఇబ్బంది పడటం ఖాయం. కాబట్టి చేయనే, ఎన్ని అవమానాలన్నా చేయని, మొత్తం మౌనంగా సహించు. వారిని నీ పాదముల చెంత పడవేసే సత్తా నీ దేవుడికి ఉందని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అవమానాలను బట్టో ఇతరాత్రా దేన్ని బట్టో ప్రాణం తీసుకోవద్దు. ఓకే, లేముంది, దరిద్రత ఉంది, ఇంట్లో జరగట్లేదు, ఏం చింతపడదు. మోకాళ్ళుని ప్రార్థన చేయి. దేవుణ్ణి నమ్మితే, నిజంగా నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేయి. కాకులు చేస్తాయి అవసరమైతే. ఏలియాకి తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండడా? ఆల్రెడీ నీవు ఎన్నోసార్లు పోషింపబడ్డావు. కఠినమైన కష్టంలో ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు పొందుకున్నావు. నీకు కూడా తెలుసా సంగతి. కాబట్టి ప్రార్థన చేయి. నీకు దరిద్రత ఉంటే తీసేస్తాడు దేవుడు, ఎట్లనన్నా నీకు పంపిస్తాడు. అవమానపరిస్తే అప్పజెప్పు దేవునికి, ఆ అవమానాన్ని పూదండగా మారుస్తాడు. నిందకు ప్రతిగా పూదండ అన్నాడు. ప్రేమలో మోసపోతే లక్ష్య పెట్టొద్దు. ఏం ప్రేమ? బుసుబుసు ప్రేమ. ఎవరు నమ్మమన్నారు? పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. రియల్ లవ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. హల్లెలూయా. కాబట్టి అందాన్ని చూసో, డబ్బును చూసో, ఆరోగ్యాన్ని చూసో, తెలివితేటలను చూసో, జ్ఞానాన్ని చూసో, కొద్దిగా అమ్మాయి చక్కగా అందంగా కనపడితే చాలు, వీడు ఎమ్మటే మొదలు పెడతాడు ఐ లవ్ యూ అని. ఎందుకు? ఏం చూసి? ఏం తెలుసురా నా గురించి నీకు? ఏమో ఐ లవ్ యూ. రంగు రంగుల మనకి లేట్ అవుతుందేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ టైప్లో మొదలు పెడితే మనం ఒక దగ్గమేమో. మరి ముగించుకుందాం. ఇక మనం హస్త నిక్షేపణ ఎటో పోయింది. అంటే 1-2 సార్లు హస్త నిక్షేపణ మీకు క్లియర్గా అర్థమైంది కదా. దయాల గురించి చెబుతా ఇటు వచ్చాలి. దయాలు పెట్టిన వాళ్ళు వదిలించడానికి పూనుకున్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం చెబుతా ఇటు వచ్చాను. గుర్తుంది నాకు. ఇంకా గంట సేపు చెప్పినా కూడా ఎక్కడ నేను పక్క బజారుకు వచ్చానో తెలుసు నాకు. దేవునికి స్తోత్రం. పాడమంటారా? ఎందుకు పాడమంటే రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా,
రాకాసి మూకల స్నేహాలి నీకు ఊలుగా మారేనా? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా? రాకాసి మూకల స్నేహాలి నీకు పురులుగా మారేనా? ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ. ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ. ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? ఈ లోకపు పోకడ కానకయున్నావా? దేవునికి మహిమ. మస్తు రాసిండు ఇరిమియా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? ఎందుకు ఈ వార్త ఇంతసేపు చెబుతున్నానంటే ఈ బ్యాచ్ ఎక్కువ. మా ఆయన నన్ను ఎంత మోసం చేశాడో అని, నా భార్య నన్ను ఎంత మోసం చేసిందో అని ఈ బ్యాచ్ ఎక్కువ. అందుకని పాడుతున్నా. సావాలనుకునేది కూడా వీళ్ళే, ఇంక వేరే సమస్యలు ఉన్నవాళ్ళు అనుకోరు. ప్రాణం తీసుకోవాలనుకునేది వీళ్ళు ఎక్కువ. అందుకు ఇంతసేపు దీన్ని ఒక్కదాన్నే పెంచి చెప్పాను అన్నమాట. నమ్మొద్దు నాన్న ఎవరిని, ఎంతవరకు అంతవరకే. పిల్లల్ని కన్నావా, ప్రేమించు, ప్రేమని పంచు, నీ బాధ్యత నెరవేర్చు. వివాహం చేసుకుని భార్యను కలిగి ఉన్నావా, ప్రేమించు, ప్రభు చెప్పాడు. భర్తను కలిగి ఉన్నావా, లోబడు, ప్రేమించు, బాధ్యత నెరవేర్చు, అంతే. తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నావా, ప్రేమించు, ముందు వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం చెయ్యి, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ అందరికీ కూడా మితంగా పంచాల్సిన ప్రేమ పంచి అమితంగా నీ గుండెల్లో నా ప్రభువును ఉంచు, యేసై నుంచు, రక్షకుడి నుంచు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే. చెల్లి, తమ్ముడు, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. రక్షణనిచ్చి రాజుగా నిలిపే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? దేవునికి స్తోత్రం.